ఎవరైతే టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. 6100 మెగా డిఎస్సి జాబ్స్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో ఉండే డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ఇందులో వచ్చేసి 2299 స్కూల్ అసిస్టెంట్స్ జాబ్స్ అయితే ఉన్నాయి, మరియు 2280 ఎస్జిటి పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీ ముగుస్తుంది. వెబ్సైట్ లింక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. csc.ap.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే 24వ తేదీ ఈ వెబ్సైట్లో ఒక మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు కావాల్సింటే ప్రాక్టీస్ చేయొచ్చు. మార్చి 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మరియు మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 సెషన్స్లో డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి అబ్జెక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 2న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. మరియు 7వ తేదీ వచ్చేసి డిఎస్సి ఫలితాలు అనేది రిలీజ్ అవుతాయి. ఏప్రిల్ 7 బాగా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా టెట్ ప్రక్రియ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ అదే కొనసాగుతుంది. సిఎస్సి వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు వేయాల్సి వస్తుంది. 19న ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు కావాల్సింటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే 23వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9 వరకు 2 సెషన్స్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ వచ్చేసి మార్చి 10న రిలీజ్ చేస్తారు. ఈ 10 నుంచి 11 వరకు వచ్చేసి మీరు ప్రాథమిక కీలో ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్టయితే మీరు రైజ్ చేసుకోవచ్చు. మార్చి 13న ఫైనల్ కీ రిలీజ్ అవుతుంది. 14వ తేదీ టెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మెగా డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా వేయాలో ఇదే ఛానల్లో మీకు రేపు నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.